హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ గుడ్ మార్నింగ్ గాయస్. ఇవాళైతే అసలు మార్నింగే 5 o'clock అంతా లేచేసాను. ఎంత టెరిఫిక్ అంటే ఈ వింటర్స్లో మార్నింగ్ లేవటం అనేది ఫుల్ మంచుతో నిండిపోయిందనమాట. ఎక్కడ చూసినా మంచే కనిపిస్తుంది. మార్నింగ్ లేచి అలా బయటకు వచ్చి చూడంగానే అమ్మో ఎంత చలి అంటే నిజంగా ఇటువైపు అయితే చాలా చలండి. మీ వైపు కూడా అలానే ఉంటుందిలేండి. వింటర్ స్టార్ట్ అయిపోయాక అసలు మామూలుగా ఉండట్లేదులేండి చలి. ఎక్కడ చూసినా కూడా అంతే అలానే ఉంది. బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మంచి మంచి కామెంట్స్ అయితే ప్లేస్ చేశారు. అసలు ఎంత చెప్పినా తక్కువే. మీ కామెంట్స్ చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. సో ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగే నేను బ్రేక్ఫాస్ట్కి కొర్ర దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐరన్ ప్యాన్, అది కొత్తదనమాట. కొత్తదంటే కొత్తది కాదులేండి, 2008లోనే పర్చేస్ చేశా. బట్ కానీ వాడిందంటూ అస్సలు లేదు. బట్ ఈ 10 days నుంచి నేను మంచిగా సీజనింగ్ చేశాను అనమాట. 10 days నుంచి బాగా స్క్రబ్ పెట్టేసి బాగా వాష్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసి ఎండకు పెట్టడం, ఇలా సీజనింగ్ అయితే చేస్తూ వచ్చాను కాబట్టి చాలా చక్కగా వస్తున్నాయి దోశలు కూడా. మెయిన్ ఏంటంటే క్రిస్పీ దోశలు కావాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యానే యూస్ చేస్తూ ఉంటారు. అలా ఏం లేదు. నేను ఇవాళ క్రిస్పీ దోశలు కూడా ఎలా చేయాలి అనేది విత్ టిప్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందాక నేను చేసిన దోశలన్నీ కూడా సాఫ్ట్గానే వచ్చేసాయి. లైక్ నేను జస్ట్ ఆయిల్ అప్లై చేసి దోశ బ్యాటర్ అనేది పోర్ చేశాను అంతవరకే. ఇంకంతకు మించి ఏం లేదు కదా. ఇవన్నీ సాఫ్ట్ దోశలు అనమాట. క్రిస్పీ దోశలు లాస్ట్లో చూపిస్తాను. ఈరోజు పల్లి చట్నీ అయితే చాలా డిఫరెంట్గా చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాను అనమాట. టైంని సిచ్యువేషన్ని బట్టి చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేనైతే హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేస్తున్నాను అనమాట. భాను అయితే మార్నింగే 4 o'clock అంతా లేచేస్తూ ఉంటాడు. 4 to 4:30 ఆ టైంలో లేచేస్తాడనమాట. లేచి ఇంకా చదువుకుంటూనే ఉంటాడు. ఎగ్జామ్స్ కదా, చాలా స్ట్రెస్ అయిపోతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ మనందరికీ కూడా తెలిసిందే కదా +2 అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో. పాపం వాడు చాలా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఇంకా నేనైతే మార్నింగ్ కొద్దిసేపు అలా న్యాప్ వేశానమాట హస్బెండ్ వెళ్ళాక. ఇంకా లేచేసి భానుకి 2 దోశలు ప్రిపేర్ చేసి ఇచ్చేసానమాట. వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. బాయ్ నాన్న. బాయ్. ఇంకా భాను అయితే కాలేజ్కి స్టార్ట్ అయిపోయాడు. జస్ట్ 2 దోశలు మాత్రమే తినేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడంట, బర్త్డే పార్టీ. ఇంకా అక్కడే తింటాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు. సో సరేలే అని చెప్పేసి పంపించేస్తాను వాడిని. నేనైతే ఇంకో పక్క బట్టలన్నీ కూడా నానబెట్టేస్తున్నాను అనమాట. భాను యూనిఫామ్స్, డ్రెస్సెస్, టవల్స్ ఇవన్నీ కూడా ఉంటే అవన్నీ నానబెట్టేస్తున్నాను. అండ్ నా కోసం నేను క్రిస్పీ దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మార్నింగే ధనియా టీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. ఏంటంటే భాను మొబైల్ కావాలని చెప్పేసి తీసుకున్నాడు స్టడీస్ పర్పస్. అందుకోసం నేను షూట్ అయితే చేయలేదన్నమాట. ఇంకా క్రిస్పీగా దోశలు కావాలి అనుకుంటే ఫస్ట్ అయితే ప్యాన్ని మంచిగా హీట్ చేయండి. ఆ తర్వాత కొంచెం అంత ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేశాక మనం దోశ వేసుకున్నాం అనుకోండి, మంచిగా క్రిస్పీగా బయట హోటల్స్లో దొరికినట్టుగానే ఉంటుంది అనమాట. ఈ మిల్లెట్ దోశలు అన్నీ కూడా సాఫ్ట్గా కాకుండా క్రిస్పీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఈ క్రిస్పీనెస్తో మంచిగా తినేయచ్చు. ఇంకా నా కోసం నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరే వినండి. విన్నారు కదా. సో అలా అనమాట. చాలా మంచిగా క్రిస్పీగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా అనిపించింది. ఈ దోశలు సాఫ్ట్గా ఉంటే అస్సలు అంత టేస్ట్ అనిపించవు, క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. భాను వెళ్ళిపోయాడు, హస్బెండ్ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, నా వర్క్స్ అయితే నేను చేసుకోవాలి. ఈ మధ్యన ఏంటంటే మూడ్ స్వింగ్ అస్సలు బాగుండట్లేదు. నాకు ఇంట్లో ఏదో కొత్త చేంజ్ కావాలనిపిస్తూ ఉందన్నమాట. కిచెన్కి రావాలంటేనే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. అందుకోసమే ఇవాళ ఏంటంటే కౌంటర్ టాప్ చిన్న చిన్న చేంజెస్తో రీఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మొత్తం క్లీనింగ్, ఆర్గనైజేషన్, రీమోడిఫికేషన్ షేర్ చేస్తాను. మీకు కూడా అలాంటివి చాలా మోటివేటింగ్గా ఉంటాయి, చాలా బాగా నచ్చుతుంది మీ ఆర్గనైజేషన్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మీకు
మీకు నచ్చుతుంది డెఫినెట్గా. ముందైతే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేయాలి. దోశ చేశాను కదా, చాలా దారుణంగా ఉంది. అందుకోసమే అప్పటికప్పుడే క్లీన్ చేసేసి పెట్టానంటే ఈజీగా ఉంటుంది. మెయిన్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు ఏమైనా చేశాను అనుకోండి, లైక్ పూరి, దోశ, ఉప్మా, ఇడ్లీ ఇలాంటివి ఏం తిన్నా కూడా కాఫీ ప్రిఫర్ చేస్తాను, లేదా టీ కానీ ఏదో ఒకటి అనమాట ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. అందుకోసమే ఇప్పుడు ఫిల్టర్ కాఫీ ప్రిపేర్ చేసుకున్నాను. సమ్మర్స్లో కాకుండా ఇలా వింటర్స్లో మాత్రం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం కదా, ఆ చిల్డ్ మార్నింగ్కి ఖచ్చితంగా వేడివేడిగా కాఫీ తాగాలని అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? నిజం చెప్పండి. సడన్గా వర్షం పడుతుంది. టైం వచ్చేసి కరెక్ట్గా 10 o'clock అలా అవుతుంది. ఒక పక్క ఫాగీగా ఉంది, ఇంకో పక్క వర్షం కూడా. చూసారు కదా, సడన్గా వర్షం అనమాట. అసలు ఎందుకు పడుతుందో కూడా అర్థం కాలేదు. పడే సూచనలు కూడా లేకుండా అలా అప్పటికప్పుడు పడిపోతూ ఉంది. వెదర్ అయితే అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఈ మధ్యన. అండ్ టుడే షౌట్అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సాయి శ్రీనివాస్, రాహిమా, షెనాలి, షేక్ షబానా, శిరీష చౌదరి, ఇట్స్ మై అమేజింగ్ వ్లాగ్స్ శైలజ, తనుష, ఉమా చౌదరి, సురీత్, అసుజు వ్లాగ్స్, శ్రీజ, మనస్వి శ్రీ యాదవ్, అను వెల్లంపల్లియ, శ్వేతారెడ్డి, దుబ్బగీత, అయాన్ ఖాన్, రాజేశ్వరి దేవి, షబానా ఖానం, జ్యోత్స్నా చింటూ, సాహితీ కలిశెట్టి, అనితా నాయుడు, సౌమ్య, నల్లపురెడ్డి తేజస్విని, కొలనువాడ త్రివేణి, ఐశ్వర్య తరిగోపుల, లక్కీ, జశ్వితా రాణి, వంశీ జ్యోతి, అప్సర్ సుల్తానా, లక్కీ చిన్ని, సింహ నరసింహ, హేమలత, శ్రావ్య, కృష్ణ ముల్లపాటి, హన్నా విజయకుమారి, వసుంధర, నాగప్రణిత, కందుల లక్ష్మి, సాయి సింధు టాక్సన్ వ్లాగ్స్, శిరీష సిరి, లావణ్య, దివ్య సింపుల్ వ్లాగ్స్, కల్పలత, మణికంఠ, అమ్ము ప్రియ. మంచి మంచి కామెంట్స్ చేసిరని హ్యాపీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి, నిజంగా మీ బ్లెస్సింగ్స్కి హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ. అండ్ మన స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియోస్ హార్ట్ఫుల్గా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10K సబ్స్క్రైబర్స్కి చాలా చేరువలో ఉన్నాము. మనం తొందరగా 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యామంటే నేను గివ్ అవే రన్ చేద్దామని అయితే చెప్తున్నాను. కాబట్టి నేను అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను గివ్ అవే రన్ చేయడానికి, నా తరఫున మంచి గిఫ్ట్స్ మీకు సెండ్ చేయడానికి. సో అందుకోసం మనకు 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి. కాబట్టి అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే మొత్తం డీక్లటర్ చేసేస్తున్నాను అనమాట. ఆ ప్లేసెస్ నుంచి మొత్తం అన్నీ కూడా రిమూవ్ చేసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. గ్రీజీగా ఉన్నదానికి మిస్టర్ మజిల్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ పక్కనే ఉంటాయి కాబట్టి మొత్తం గ్రీస్ ఫామ్ అవుతూ ఉంటుంది, కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. నేనైతే 10 days వన్స్ అంతా ప్రిఫర్ చేస్తాను, కానీ రెగ్యులర్గా క్లీన్ చేయాలంటే, ప్రతిసారి అన్నీ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేయాలంటే నాకు అంత పేషెన్స్ కూడా లేదులేండి. మొత్తం అన్నీ కూడా మిస్టర్ మజిల్ స్ప్రే చేసి వెట్ వైప్తో క్లీన్ చేసుకున్న తర్వాత టిష్యూతో ఇలా వైపప్ చేసేస్తున్నాను, డ్రై చేసుకుంటున్నాను అనమాట. అన్నీ కూడా స్టవ్ పక్కన ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అలానే చేస్తున్నాను. ఒకప్పుడు ఎంత వర్క్ చేసినా అంత స్ట్రెస్ అనిపించేది కాదు. ఇప్పుడు కొంచెం చిన్న వర్క్ అయినా కూడా చాలా కష్టంగా మారిపోయింది థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్న మెటబాలిక్ రేట్ కన్నా థైరాయిడ్ పేషెంట్స్ లో ఉన్న మెటబాలిక్ రేట్ చాలా డౌన్ లో ఉంటది అనమాట. లైక్ 100% లో 20% మాత్రమే మాకు ఉంటది. సో అందుకోసం ఏ పని చేయాలన్నా చాలా లేజీనెస్, చాలా డ్రౌజీనెస్ ఉంటుంది మాకైతే. అండ్ ఇంకొకటి, లాస్ట్ వీడియోలో నేను థైరాయిడ్ ఉంది కదా, కాలీఫ్లవర్ తినొచ్చు అని అయితే నేను చెప్పున్నాను కదా, అక్కడ ఒకరు కామెంట్ చేశారనమాట, తింటే వస్తుంది అని చెప్పేసి. మనం ఏదైనా సరే ఓవర్గా కుక్ చేసుకున్నామంటే ఏ వెజిటేబుల్ అయినా కూడా హానికరం అయితే అస్సలు కాదు. మనం ఏదైనా గోబీస్, లైక్ ఏదైనా ఫ్రై ఐటమ్స్ లాగా జస్ట్ నార్మల్ కుక్ చేసుకోవటమో లేకపోతే రాగా అలా తినటమో చేస్తే మంచిది కాదు. నేను హాట్ వాటర్లో నానబెట్టాను, ఆ తర్వాత బాయిల్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ కర్రీలో కూడా బాయిల్ చేశాను కదా కాలీఫ్లవర్ని. ఆ మాత్రం తింటే ఏమీ కాదు మనకు. సో ఏదైనా తినచ్చు
తినచ్చు, కానీ ఓవర్ కుక్ చేసుకొని తినచ్చు, తినకూడనివి కూడా తినచ్చు అనమాట. ఏం అవ్వదని అయితే నాకు డాక్టర్ సలహా ఇచ్చారు. డాక్టర్ సలహా తీసుకునే నేను తిన్నాను అనమాట. సో కాబట్టి ఏది కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి, అలా అని ఓవర్గా కూడా తినకండి, మినిమల్గా తింటే ఏం కాదు. అండ్ ఇంకో విషయం, మార్నింగే మనం పరగడుపున థైరోనామ్ టాబ్లెట్స్ వేసుకుంటాం కదా, ఆ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అట్లీస్ట్ 1 అవర్ పాటు వాటర్ కూడా తీసుకోకండి, ఎంటీగా అలానే ఉంచండి. మనం ఏదన్నా లైక్ వాటర్ కానీ ఏం తీసుకున్నా కూడా ఆ టాబ్లెట్ అనేది వర్క్ చేయదనమాట. సో ఆ టాబ్లెట్ వేసుకున్న 1 అవర్ కనీసం మనం ఫాలో చేయాలి. నేనైతే ఎర్లీ మార్నింగ్స్ నాకు మెలకు వచ్చింది అనుకోండి, 3 o'clock 4 o'clock ఏ టైంలో మెలకు వస్తే ఆ టైంలో నేను టాబ్లెట్ వేసుకునేసి మళ్ళీ పడుకునేస్తాను అనమాట. మళ్ళీ నేను ఒక 6:30కి అలా లేచాను అనుకోండి, నాకు సరిపోతుంది. ఆ టైంకి నేను వాటర్ తీసుకున్నా నాకు ఏం అవ్వదు. అండ్ ఇంకో విషయం, హెవీగా ఉందనుకోండి, మనకు రేంజ్ థైరాయిడ్ రేంజ్ ఎక్కువగా ఉందనుకోండి, అది మనకు చాలా హానికరం. మన బాడీ వెయిట్ కూడా చాలా పుట్ ఆన్ అయిపోతాము ఆ టాబ్లెట్స్ యూస్ చేయడం వల్ల. మాక్సిమం మన థైరాయిడ్ లెవెల్ నార్మల్ వచ్చేదాకా వాడి ఆ తర్వాత ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా 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 బెస్ట్. అది ఈ మధ్యనే తెలుసుకున్నాను. సో నా సజెషన్ మీరు కూడా కన్సిడర్ చేయండి. సో ఓవరాల్గా నేనైతే కిచెన్ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, కప్స్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఆయిల్ డిస్పెన్సర్స్, కొన్ని డెకర్ ఐటమ్స్, అండ్ అలాగే ఎల్ఈడి లైట్ అనమాట. అండ్ ఇక్కడ కాఫీ, గ్రీన్ టీ అవన్నీ, అండ్ ఇక్కడ టీ, షుగర్, సాల్ట్, స్పాచులాస్. ఇక్కడైతే జస్ట్ స్పైసెస్ అనమాట, చెక్క, లవంగ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఇక్కడైతే పర్ఫెక్ట్ అనిపించింది, అందుకు ఇక్కడ పెట్టేసుకున్నాను. దాని మీద ఇక్కడ స్పైస్ జార్ అండ్ అలాగే ఇదనమాట మోటార్ అండ్ పాజల్ పెట్టేసుకున్నా. సో ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం న్యూ లుక్ లాగా అనమాట, చిన్న చిన్న చేంజెస్తోనే. ఇప్పుడు కిచెన్ కొంచెం నీట్గా అనిపిస్తుంది నాకు చూడటానికి. ఏమంటే ఇక్కడ యుటెన్సిల్స్ వాష్ చేసినప్పుడు ఆ ట్రేని మాటికి రిమూవ్ చేయాల్సి వస్తుంది, బట్ తప్పదు, ఎందుకంటే చిన్న కౌంటర్ టాప్ కాబట్టి మాది. ఇంకా ఆ వర్క్ అనేది తప్పదనమాట. ఎనీ టైం అది తీయాలి పెట్టాలి. బట్ ఇట్స్ ఓకే, నచ్చినప్పుడు కొన్నిసార్లు తప్పదు. సో చూసారు కదా, కౌంటర్ టాప్ న్యూ లుక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా న్యూ లుక్స్ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మనం చేసే వర్క్స్. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.